నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడం, అవి వ్యాపించడం, దాని మీద రూమర్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి జిల్లా పగిడిపల్లి బొమ్మాయిపల్లి మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుంటే ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ప్రయాణికులు బయటకు వేగంగా స్పందించి దిగిపోవడంతో, అధికారులు కూడా అప్రమత్తమవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ పూర్తిగా దీన్ని సంబంధించినటువంటి ఎందుకు జరిగింది, ఈ మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఏంటనేది మాత్రం ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పూర్తిగా మనం అమానిస్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఇంకా దీనిపై అప్డేట్స్ పూర్తి స్థాయిలో మా కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి దగ్గర పగిడిమది బొమ్మాయిపల్లి మధ్య జరిగినటువంటి హౌరా ఎక్స్ప్రెస్ లో జరిగిన ప్రమాదంపై ఇప్పటికీ ఇటు యాదృచ్ఛికంగా జరిగిందా లేకుంటే ఎవరన్నా అగంతకులు చేసిన పని అనే దానిపైన ఇప్పటి వరకైతే ఇటు రైల్వే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇంతవరకు కూడా ఎలాంటి ఈ మీడియాకు ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు. ఏదైతే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో ఏదైతే ఫలక్నామా ఎక్స్ప్రెస్ లోని S4, S5, S6 ఈ యొక్క బోగిల్లో మంటలు చెలరేగి 3 బోగిలు కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందని కొంత అందులో ఉన్నటువంటి ప్రయాణికులు, ఒక వ్యక్తి అక్కడ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ సిగరెట్ తాగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పిన దానిపైన పూర్తి ఆనవాళ్ళు లేకపోవడము, ఎవరైతే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని సిగరెట్ తాగిన వ్యక్తికి ఆ వ్యక్తికి ఎలాంటి స్వల్ప గాయాలు కూడా కాకపోవడంతో రైల్వే అధికారులు అయితే దీన్ని అయితే పూర్తి స్థాయిలో నిర్ధారించుకోలేకపోతున్నారు. అదే విధంగా ఒక అగంతకుడు ఢిల్లీ సికింద్రాబాద్ రైలు మార్గాల్లో మరో ప్రమాదం జరుగుతుంది, ఒరిస్సా లాగా ఇక్కడ కూడా ప్రమాదం జరుగుతుంది, ఒక అగంతకుడుకు పంపినటువంటి లెటర్ ప్రకారం కూడా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. దానిపైన కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ప్రాణ నష్టం జరగకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే అదే గనక రాత్రి వేళల్లో గానీ లేకుంటే ఆ ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు పేర్కొని కింది దిగిపోనట్లయితే వందలాది సంఖ్యలో ఈ రోజు కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. తక్షణమే ఇటు అక్కడ ప్రమాదం జరిగి షార్ట్ సర్క్యూట్ కావడం, వెంటనే మంటలు వ్యాపించడం గమనించినటువంటి ప్రయాణికులు తమ వస్తువులన్నింటినీ కూడా రైలులో ఉంచి అప్పటికప్పుడు ఉన్నటువంటి ప్రయాణికులు రైలు దిగి పక్కకు జరగడంతో ఈ యొక్క ప్రమాదం తప్పించుకున్నట్టుగా చెప్పవచ్చు. ఏదైనా ఆ సంఘటనా స్థలానికి ఇటు రైల్వే పోలీసు అధికారులతో పాటు సికింద్రాబాదు జేఎం తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీసులు అందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ల ద్వారా ఆ భోగిలో మంటలను ఆర్పేసి ఆ భోగిలను పక్కకు తొలగించి ఫలక్నామా ఎక్స్ప్రెస్ ను అక్కడి నుంచి సికింద్రాబాద్ కూడా పంపించడం జరిగింది. ఏదైతేనేమి ఈ యొక్క ప్రమాదంలో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం చేయకపోవడంతో ఇటు ప్రయాణికులతో పాటు ఇటు రైల్వే శాఖ అధికారులు, పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఎందుకంటే అక్కడ కనుక పెద్ద ప్రమాదం జరిగి భోగిల్లో మంటలు ఉండి ప్రయాణికులు అందులో ఉన్నట్లయితే చాలా మంది చనిపోయే అవకాశం ఉండేది. అలా ఏం జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. కొంతమంది ప్రయాణికులు మాత్రం మాట్లాడుతూ తమ యొక్క బ్యాగులు, బట్టలు, అదేవిధంగా బంగారము, బ్యాంకుల సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అందులోనే ఉండి మంటలు వ్యాపించేసరికి ఒకసారిగా దిగిపోయామని, మాకు ఆస్తి నష్టము కొద్దిగా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దీనిపైన రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న తర్వాత ఏదైతే నష్టపరిహారం జరిగిందో ఆ బాధ్యులు కూడా చెల్లించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగిన సంఘటన మాత్రము విషాదకరమైనప్పటికీ ఎవరికి కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండడం అయితే ఇది ఒక సంతోషకరమైన వార్తగా చెప్పవచ్చు. మొత్తానికి ఒరిస్సాలో జరిగినటువంటి రైలు ప్రమాదం జరిగిన నెల రోజుల్లోపే ఈ యొక్క ప్రమాదం కూడా జరగడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఇంత భయానికి గురయ్యారు. రైలు ప్రమాదంలో ఇలాంటి సంఘటనలో ఏమైనా ప్రాణాలు కోల్పోతారా, భారీ నష్టం జరిగిందా అని చూసినటువంటి ప్రజలు కావచ్చు, పోలీస్ సిబ్బంది, రైల్వే శాఖ అధికారులు కూడా ఒక రకమైన భయానిక వాతావరణం కనబడినప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదం ఎవరైతే కొంతమంది చెప్తున్నట్టుగా సెల్ ఛార్జింగ్ పెట్టుకుంటూ సిగరెట్ కాల్చినట్టుగా చెప్తున్నారో దానిపైన ఇంతవరకు ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే జరిగిందా, జరిగిన వెంటనే అక్కడ రైల్వే శాఖ అధికారులు ఏం చేశారు, తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బంది ఎందుకు దాన్ని పసిగట్టలేకపోయారు, కొన్ని క్షణాల్లోనే 3 బోగిలు అంటుకొని అవి పూర్తిగా దగ్ధం కావడం పట్ల అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఆ దర్యాప్తు జరిగిన ప్రదేశాన్ని ఇప్పుడు రైల్వే అధికారులు అక్కడ ఉండి చేస్తున్నారు. మీడియాకు ఎలాంటి సమాచారం లేదు.
రాత్రి కానీ రేపు ఉదయాన్ని కానీ ప్రమాదం పైన వాళ్ళు పూర్తి సమాచారం అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు జరిగిన ప్రమాదం పట్ల అయితే ఇటు రైల్వే శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రాజశేఖర్. రైట్. ఒకటి అంటే అంటే 4 బోగీలు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి, 2 పాక్షికంగా కూడా దెబ్బతిన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. రైల్వే శాఖ తాజాగా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఈ ప్రమాదంలో రైల్వే శాఖ పూర్తి అప్డేట్స్ ఏమైనా ఇచ్చిందంటే రైల్లో ఎక్కడ కూడా మేము ఆపివేయట్లేదు, యథావిధిగా అన్ని కూడా రైలుకి ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి రైల్వే శాఖ ఎక్కడ కూడా అంటే మనం మాట్లాడుతున్నట్లు పూర్తి స్థాయిలో ఒక సిగరెట్ ఏదైతే ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ దగ్గర కాల్చడం వల్ల ప్రమాదం జరిగిందని ఎక్కడ కూడా అంటే వదంతులు బయటకు వస్తున్నాయో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ రైల్వే శాఖ పూర్తి స్థాయిలో అది ఒక ప్రెస్ మీటో లేకపోతే ఒక ప్రకటన విడుదల చేసేంత వరకు నమ్మే పరిస్థితి లేదనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎక్కడ నిర్ధారణ, ఎందుకంటే ఒకవైపు లేఖ నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్న కుట్ర కోణం దాగి ఉందని ఒకవైపు నుంచి వార్తలు వస్తున్నాయి, మరోవైపు ఇలా జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తిగా ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాథమికంగా పోలీసులు కానీ రైల్వే శాఖ కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పుడో ఎంతవరకు ఇస్తారు, ఏమైనా పోలీస్ శాఖ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? అయితే ఇప్పటి వరకు అయితే 2 రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏంటంటే రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి సిగరెట్ కాల్చడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆ చెప్పిన వారు ఎవరు, అసలు వాళ్ళు ఎవరికి చెప్పారనేది అయితే ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. అదే విధంగా ఒక అగంతకుడుకు ఈ రైలు మరో ఒరిస్సా లాంటి ప్రమాదం జరుగుతుందని ఒక లేఖను పంపడం పట్ల అయితే రైల్వే శాఖ అధికారులు దానిపైన సీరియస్ గానైతే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి రైలు ప్రమాదంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా లేకపోతే ఎవరిదైనా ప్రమేయం ఉందని దానిపైన అయితే ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు. ఎవరైతే సిగరెట్ కాల్చారంటున్నారో అది ఒక వదంతుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానిపైన ఇటు ప్రత్యేకంగా చూసి చెప్పిన వారు ఎవరు లేరు, కేవలం అధికారుగానే సూచించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ఎవరైతే అక్కడ సిగరెట్ కాల్చిన వ్యక్తి ఉంటేనే వెంబటే మంటలు వ్యాపించినట్టయితే అతనికి కొంచెమైనా గాయాలు కానీ లేకపోతే కాలిపోయిన గుర్తులు కానీ ఉంటాయి. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఎలాంటి గాయాలు కాలేదు, ఎవరు కూడా ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని కూడా డీజీపీ ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్లయితే ఆ యొక్క ఎవరైతే ఈ మీడియా ద్వారా నా యొక్క ప్రమాదం జరిగింది అంటున్నారో దానికి పూర్తి స్థాయిలో నమ్మశక్యంగా లేదు. కాకపోతే ఒక అగంతకుడు రైలు ప్రమాదం జరుగుతుంది, ఇది మా పనే, మరో ప్రమాదం చోటు చేసుకుంటుందని హెచ్చరించిన నేపథ్యంలో దానిపైన మాత్రం రైల్వే అనేది సీరియస్ గానే దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లేఖను ఏ రాష్ట్రం నుంచి వచ్చింది లేకపోతే ఎవరు చేశారని దానిపైన పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగిన సంఘటన చూస్తున్నట్టయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగానే తెలుస్తుంది. ఎందుకంటే వెంటనే 4 బోగిల్లోకి మంటలు వ్యాపించడం, ఇది పూర్తి స్థాయిలో తగలబడ్డాయంటే అది ఆ రైలు ఉన్నటువంటి సాంకేతిక కారణ లోపాన్ని జరిగినట్టుగా చెప్పవచ్చు. మరి ఈ యొక్క ప్రమాదాన్ని పైన ఇటు పోలీసులు కానీ రైల్వే శాఖ అధికారులు కానీ ఇంతవరకు ప్రమాద సంఘటన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో అధికారులు ఇంతవరకు కూడా ఎవరు కూడా మీడియాకి ఇంతవరకు సమాచారం అందించలేదు. ఈ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని, దర్యాప్తు జరిగిన తర్వాతనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్తున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగిన సంఘటన అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ప్రమాదంగానే ఒక క్లారిటీకి అయితే వచ్చారు. మొత్తానికి 4 బోగిలు పూర్తిగా దగ్ధమైన తర్వాత ఆ మిగతా బోగిలతో అయితే ఆ యొక్క రైలుని సికింద్రాబాద్ కు పంపించడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఏదైతే రైలు దిగిన ప్రయాణికున్నారో వాళ్ళని కూడా సపరేట్ ప్రత్యేక బస్సుల ద్వారా వారందరినీ కూడా ఆ సికింద్రాబాద్ కు తరలించడం జరిగింది. వారి యొక్క వివరాలను కూడా సేకరించడం జరిగింది. అదే విధంగా కొంత నష్టపోయినటువంటి పరిహారాన్ని కూడా వాళ్ళు పోలీసులు గుర్తించి వారి దగ్గర నుంచి వివరాలు కూడా సేకరించడం జరిగింది. మరో 2-3 రోజుల్లో ఒక క్లారిటీకి వచ్చి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత దీనిపైన ఇటు రైల్వే అధికారులు స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర